నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఓటడిగే హక్కు జగన్ కు లేదు అన్నారు. వైసీపీ నేతలు ప్రజల ఆస్తులు, భూములపై కన్నేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇడుపులపాయలో 360 ఎకరాలు కొట్టేసింది ఎవరు అని ప్రశ్నించారు. తండ్రి ఆస్తులు చెల్లికి వాటా ఇవ్వకపోవడంతో జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ అయ్యింది అని చంద్రబాబు ఎద్దేవి చేశారు. అన్నా చెల్లి ఇంట్లో పోరాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదు అని హితవు పలికారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే మేయర్ సురేష్, రవీంద్రనాథ్ రెడ్డి ఈ ముగ్గురు మార్షిలు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇక జగన్ నవరత్నాలు హింసాత్మక అంశాలుగా మారాయి అన్నారు. వాటిలో ఇసుక, గంజాయి, భూమాఫియా, మైనింగ్, హత్య రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్మెంట్లు, దాడులు, కేసులు, శవరాజకీయాలు ముఖ్యాంశాలు అని అన్నారు. ఇక వైసీపీ మళ్లీ గెలిస్తే ప్రజల భూములపై ఆశలు వదులుకోవాల్సిందే అని అన్నారు. 2 సార్లు శంకుస్థాపన చేసిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అంగుళమైన కదిలిందా, 1 ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుణ్ణి కోల్పోయాము అని బాధపడ్డాం, కానీ తండ్రి అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని జగన్ సంతకాల సేకరణ చేపట్టారు అని విమర్శించారు. నేరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారు అని ఎద్దేవి చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేది కూటమి ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని జగన్ కు అధికారం ఎందుకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీకి ఓట్లు వేస్తే ఆస్తులు పోతాయని పవన్ హెచ్చరించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ ఆయన ప్రసంగించారు. మన తలరాతలు మనమే రాసుకోవాలని, దోపిడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తాను జనసేన కోసం కాదు 5 కోట్ల ప్రజల కోసం ఆలోచిస్తాను అని చెప్పారు. ఇక నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచించడం అన్నారు. బలమైన బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక ఉత్తరాంధ్రలో సైనికులు, క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారని, విశాఖను ఆర్థిక రాజధానితో పాటు క్రీడా రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక జగన్ కు చిన్న దెబ్బ తగిలితేనే పెద్ద ప్లాస్టర్ వేసి హైడ్రామా నడిపారు అని పవన్ వ్యాఖ్యానించారు. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే వాళ్ల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఎప్పుడైనా ఓదార్చారా అని ఆయన ప్రశ్నించారు. 3,000 మంది కౌలు రైతులు చనిపోతే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని పవన్ నిలదీశారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెడితే ఏం న్యాయం చేశారని పవన్ కడిగి పారేశారు. ఇక కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తొడవని అధికారం జగన్ ను అవసరమా అని పవన్ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు ఆసక్తికరమైన హామీలు ఇచ్చారు. ఏటా సింగిల్ జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని అన్నారు. నోటిఫికేషన్ లో ప్యూన్ నుంచి గ్రూప్ 1, 2 వరకు పోస్టుల వరకు అన్ని ప్రకటిస్తామని అన్నారు. యూనిఫైడ్ పోర్టల్ తీసుకొస్తామని తెలియజేశారు. వెబ్సైట్ లో మీ వివరాలు నమోదు చేస్తే ఏ పరీక్షకైనా హాజరయ్యేలా వెసులుబాటు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని యువతతో లోకేష్ మాటామంతి జరిపారు. ఇక సూపర్ 6 లో మొదటి హామీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యతను తాను తీసుకుంటాను అని ఆయన హామీ ఇచ్చారు. 15 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో వివిధ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు లోకేష్ తెలియజేశారు. తిరుపతికి టీసీఎల్, డిక్షన్, సెల్కోన్ తదితర పరిశ్రమలు టీడీపీ హయాంలోనే వచ్చాయి అని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో 2 డీఎస్సీల ద్వారా 32,000 పోస్టులు భర్తీ చేశామని అన్నారు. ఇక తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 2.35 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన జగన్ ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదు అన్నారు. కోడికత్తి డ్రామా జరిగిన 15 రోజుల తర్వాత జగన్ బాబాయి శవమయ్యారు అని లోకేష్ ఎద్దేవి చేశారు. ఇప్పుడు మళ్లీ తాడేపల్లి నుంచి ఏ శవం బయటకు వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు అని లోకేష్ తెలియజేశారు. జగన్ చర్యలను చూసి సొంత తల్లి, చెల్లె భయపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు హత్య రాజకీయాలే ఎక్కువని పేర్కొన్నారు. బాబాయిని చంపిన హంతకుండి కాపాడుతున్నారు అని ఆమె ఆరోపించారు. నవ సందేహాల పేరుతో సీఎం జగన్ కు వైఎస్ షర్మిల మరో లేఖ రాశారు. ఉద్యోగాల విషయంలో నవ సందేహాలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏమైంది అని ఆమె ప్రశ్నించారు. ఏటా జనవరి 1న ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది అన్నారు. 25 ఎంపీలను ఇస్తే తెస్తాము అన్న ప్రత్యేక హోదా నోరు మెదపేరేమి అని షర్మిల ప్రశ్నించారు. ఇక గ్రూప్ 2 కింద ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదెందుకు అని జగన్ ను షర్మిల కడిగి పారేశారు. ఇక వర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులను భర్తీ చేయలేకపోయారు అని షర్మిల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 23,000 మెగా డీఎస్సీని 6,000 దగా డీఎస్సీగా ఎందుకు మార్చారు అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు 7.7% పెరగడానికి జగన్ వైఫల్యమే కారణమని అన్నారు.
ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అని షర్మిల జగన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పింఛన్ లబ్ధిదారులను సీఎం జగన్ రోడ్డుపైకి లాగుతున్నారు అనే దుమారం నెలకొంది. పింఛన్ల పంపిణీలో జగన్ సర్కార్ అలసత్వం ప్రదర్శించడంతో రెండో రోజు కూడా అవ్వాతాతలు అవస్థలు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పింఛన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వం పన్నిన పన్నాగంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మండుటెండలు, నిలువు కాళ్లపై బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకుండా పోతోంది అని పింఛన్దారులు వాపోతున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల్లో చాలా మందికి తమ ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ కాకపోవడంతో లబోదీపమంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో 7,989 పింఛన్లకు గాను 2,377 మంది లబ్ధిదారులకు ఇంటింటికి అందజేశారు. మిగిలిన 5,612 మందికి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామని చెప్పడంతో వారంతా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అన్నదేవరపేటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఉదయాన్నే చేరుకున్న పింఛనర్లు తమ పింఛన్ సంగతి ఏమిటి అని వాకప్ చేశారు. తాళ్లపూడిలోని యూనియన్ బ్యాంకు వద్ద పింఛన్దారులతో రద్దీ నెలకొంది. ప్రక్కీలంకలోని స్టేట్ బ్యాంకు వద్ద బారులు తీరారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, జీరో బ్యాలెన్స్ ఉండడం, వారి ఖాతాల లావాదేవీలు జరగకపోవడంతో కొందరికి పింఛన్లు జమ కాలేదు అని తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేసింది అని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. 5 ఏళ్లలో వైఎస్ జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారు అని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో బీజేపీ, జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలియజేశారు. కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్ ముఠా సిద్ధహస్తులు అని ఆయన పేర్కొన్నారు. శ్మశానంలో శిలాఫలకాలపై కూడా బొమ్మలు వేసుకోవాలి అనే మానసిక స్థితికి సీఎం దిగజారిపోయారు అని విమర్శించారు. ఇక బీజేపీ మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను, టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయి అని పట్టాభిరామ్ తెలిపారు. బీజేపీ జాతీయ శక్తి, టీడీపీ జనసేన ప్రాంతీయ శక్తి అని బీజేపీ నేత లంకా దినకరన్ పేర్కొన్నారు. ఇక 2 శక్తుల కలయిక దేశ రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి అవుతుంది అన్నారు. మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్ పాపులారిటీ, ఎన్డీఏ విక్టరీ ఆయన వ్యాఖ్యానించారు. తనపై అకారణంగా కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పుపై తాను మాట్లాడడంతో తనపై కేసులు పెడుతున్నారు అని ఆయన వివరణ ఇచ్చారు. ఇక కేసీఆర్ పాలనలో 200 కేసులు పెట్టినా భయపడేది లేదు అన్నారు. అలాంటిది తనను మోదీ బెదిరించగలరా అని ప్రశ్నించారు. ఇక ఢిల్లీ సుల్తాన్లు తెలంగాణపై దాడి చేయాలి అనుకుంటున్నారని, వారి ఆటలు ఇక్కడ సాగనివ్వబోను అని రేవంత్ హెచ్చరించారు. బీజేపీ కుట్రలను అడ్డుకుంటాము అన్నారు. ఇక తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ ప్రసంగించారు. పోడు భూముల సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదు అని రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గంలో గోండులకు బీజేపీ స్థానం ఇవ్వలేదు అన్నారు. తొలిసారిగా ఆదిలాబాద్ ఎంపీ టికెట్ను మహిళకు కేటాయించామని చెప్పారు. ఆదిలాబాద్లో సిపిఐ మూతబడిన కేసీఆర్, మోదీ పట్టించుకోలేదు అన్నారు. ఇక మోదీ, కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఆదిలాబాద్కు ఏమీ చేయలేదు అన్నారు. బలహీన వర్గాల కులగణన చేస్తున్నామని, అప్పుడే బీసీలకు రిజర్వేషన్లు పెంచగలుగుతాము అని చెప్పారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది అని రేవంత్ ఆందోళన చెందారు. ఇక 1881 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు జరుగుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. 2021లో జనగణన చేయాల్సి ఉన్నా అమిత్ షా కుట్ర చేసి ఆపించేశారు అని రేవంత్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని అజెండాతోనే 2021లో జనగణన చేయలేదన్నారు. ఇక రిజర్వేషన్లు రద్దు చేయాలి అంటే పార్లమెంట్లో 3/200 మెజారిటీ కావాలి అని సూచించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తోంది అని ఆరోపించారు. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇస్తున్నాయి. రేపటి నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఇక గత 6 నెలలుగా బకాయిల కోసం విజ్ఞప్తులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యామని లేఖలో పేర్కొంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు నెట్వర్క్ ఆసుపత్రులు లేఖ రాశాయి. బకాయిలు చెల్లించినందున నగదు రహిత చికిత్సలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశాయి. 6 నెలల నుంచి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు వెల్లడించాయి.
ఇక భరించలేని ఆర్థిక నష్టాల్లోకి వెళ్లిపోతున్నామని మొత్తుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అని ఆసుపత్రుల యాజమాన్యాలు తెలియజేశాయి. ఆసుపత్రుల సమ్మె నోటీసులు ఇవ్వగానే హడావిడిగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లేదంటే ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని రంగంలోకి దిగుతున్నారు అని వెల్లడించారు. అందువల్లే సేవలు నిలిపి వేయాలి అని నిర్ణయించినట్లు ఆసుపత్రి యాజమాన్యాలు తెలియజేశాయి. పుంగనూరులో స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి అని మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు నిర్వహించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత నెల 14-15 తేదీల్లో సైతం ఇదే విషయంపై తాను ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ను సవాల్ చేసేలా ఉన్నాయి అని వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారు అని ఆరోపించారు. ఇక దీంతో ఓటర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని కిరణ్ చెప్పారు. అధికార పార్టీలు ఉండడంతో పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ పోలీసు అధికారులను ఎన్నికల కంటే ముందుగా నియమించుకున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అధికారులు సైతం ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డికి మద్దతుగా ఏకపక్షంగా పనిచేస్తున్న అధికారులు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గం ఓటర్లలో విశ్వాసం పెరగడానికి, అలాగే స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కేంద్ర పరిశీలకులను ప్రత్యేకంగా నియమించాలని కిరణ్ కోరారు. అన్ని సమస్యాత్మక కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలని సూచించారు. కేంద్ర పారామిలిటరీ బలగాలను వెంటనే మోహరించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు వాటిని కొనసాగించాలని కోరారు. పొంగనూరుకు ప్రత్యేకంగా ఎన్నికల పరిశీలకుడిని నియమించాలి అని సూచించారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై అరెస్టులు, రిమాండ్లు అన్ని జరిగాయని ఆయన తెలియజేశారు. తీవ్రమైన ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇందులో కరీంనగర్ మంత్రి హస్తం ఉంది అన్నారు. అనేక ఆరోపణలపై సెట్లు వేయడం, మూసివేయడం సాధారణంగా మారింది అన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని బండి పేర్కొన్నారు. పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ రావు ఇప్పటికే తెలియజేశారు అని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో తనతో పాటు రేవంత్ రెడ్డి కూడా బాధితులేనని బండి పేర్కొన్నారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల నుంచి జరుగుతోంది అన్నారు. తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇందులో హరీష్ రావు కూడా బాధితుడేనని అన్నారు. 317 జీవో టీఎస్పీఎస్సీ సమయంలో తనను అరెస్ట్ చేయడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అని ఆయన పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ కు సంబంధం ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రజల ముందు వాస్తవాలను పెట్టడం లేదు అని బండి ప్రశ్నించారు. ఆ పార్టీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని సూచించారు. సీబీఐకి ఇవ్వకపోతే ఈ కుంభకోణంతో హస్తం పార్టీకి సంబంధం ఉన్నట్లే అవుతుంది అని బండి సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును మే 6కు వాయిదా వేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తాము అని జడ్జి కావేరీ బవేజా ప్రకటించారు. ఇదివరకే కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా పడింది. ఏప్రిల్ 22న తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. కవితకు జైలా లేదా బెయిలా అనేది తేలుతుంది అని అంతా భావించారు. అయితే కవితను నిరాశకు గురిచేస్తూ తీర్పును మరోసారి కోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్గా ఉన్నందున ఎన్నికల్లో ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫేక్ ఫోటో నోటీసులు పోస్ట్ చేశారు అని ఆరోపించారు. ఆ తప్పును బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నేత కృషాంక్ పై అక్రమ కేసు మోపి జైల్లో పెట్టారు అని ఆక్షేపించారు. తాను చెప్పింది తప్పైతే తాను చెంచల్గూడ జైలుకైనా వెళ్తాను అన్నారు. కాదంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ తన ఎక్స్ ఖాతాలో ఫేక్ నోటీసును పోస్ట్ చేశారు అని మండిపడ్డారు. ఫోర్జరీ డాక్యుమెంట్ పెట్టిన సీఎంపై కేసు పెట్టాలి అన్నారు. తప్పు చేసింది సీఎం అయితే తమ పార్టీ నాయకుడు కృషాంక్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయమని అన్నారు. 2023లో ఇచ్చిన నిజమైన నోటీస్ ఓయూ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో
చక్కెర్లు కొట్టింది అన్నారు. ప్రభుత్వం తప్పులను సోషల్ మీడియాలో బయట పెడుతున్నందుకే క్రిషాంక్ మీద కక్ష గట్టి అరెస్ట్ చేశారు అని మండిపడ్డారు. క్రిషాంక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు తీసుకునే ధైర్యం ఎన్నికల సంఘానికి లేదు అన్నారు. అందుకే ఆయనకు బదులుగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చింది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోంది అని ఆరోపించారు. జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మచిలీపట్నం విశ్వ బ్రాహ్మణ కాలనీలో పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు మహేష్ ఇంటి ఎదుట బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదేమిటి అని ప్రశ్నించిన మహేష్ కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేయడంతో పాటు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జనసేన టీడీపీ నాయకులు బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ జనసేన మహేష్ కుటుంబ సభ్యులు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధితులకు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ తదితరులు సంఘీభావాన్ని తెలిపారు. మహేష్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన పేర్ని కిట్టు అనుచరులపై చర్యలు తీసుకోవాలని కూటమి మచిలీపట్నం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బాలశౌరి, కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఎస్పీ కార్యాలయం లోపల వందలాది మంది కార్యకర్తలతో న్యాయం కోసం బైఠాయించారు. తక్షణమే పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అనుచర వర్గాన్ని అరెస్ట్ చేయాలని బాలశౌరి డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది కార్యకర్తలతో పేర్ని నాని ఇంటిని ముట్టడిస్తామని అన్నారు. మహేష్ కుటుంబంపై జరిగిన దాడిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతో పాటు రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా చూడాలి అని కోరుతూ టీడీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుంది అని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ దశలో ఇతర అభ్యర్థులకు కేటాయించిన సింబల్ ను మార్చలేము అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ను ఇప్పటికే పంపించాము అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టారు. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఓటర్ల సంఖ్య 1,500 దాటితే ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపించినట్లు మీనా చెప్పారు. ఇక సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయని చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఇందులో 10,403 ఫిర్యాదులు ఖచ్చితమైనవి కావడంతో పరిష్కరించాము అని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వివరించారు. ఇక ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలో 2 మృతి చెందగా 156 మంది గాయాలయ్యాయి అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్కు పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 203 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈఓ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేయడానికి సిద్దమవుతోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తోంది. ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తాము అనేదాన్ని ఆయన వెల్లడించనున్నారు. ఇక విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఏపీలో ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున నగదును గుర్తించారు. విజయవాడలో భారీ సిగరెట్ల డంపును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లు తరలిస్తున్న కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నాము అని పోలీసులు తెలియజేశారు. ఇక ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 4 కంటైనర్లలో 2,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్బీఐ నుంచి
హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయి అని తెలిపారు. ఇక ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. వారి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారా లేదా అనేది నిర్ధారించుకున్నారు. ఇక ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత కంటైనర్లను హైదరాబాద్కు తరలించారు. ఇదిలా ఉండగా విజయవాడలో భారీ సిగరెట్ల డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలో భాగంగా సిగరెట్ల డంప్ను పోలీసులు గుర్తించారు. గంజాయి సిగరెట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిగరెట్ల డంపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఏపీలో వచ్చే వారం ముమ్మరంగా ప్రచారం చేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు. అందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర కీలక నేతలు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. రాజంపేట, విజయవాడ, రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ సభలు, రోడ్ షోలు నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కూటమి పక్షాలు ఇప్పటికే భేటీ అయ్యాయి. ఇక సార్వత్రిక ఎన్నికల సమరంలో కూటమి పక్షాలు దూసుకుపోతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. తాజాగా బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారం చేశారు. 7, 8 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్రంలో 2 రోజుల పాటు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు అని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ప్రధాని మోదీ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3:30 రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం 5:45 అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాజుపాలెం సభలో పాల్గొంటారు. ఇక 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరు సభలో పాల్గొంటారు. ఇక అదే రోజు రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది. మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అని తేల్చి చెప్పింది. అందువల్ల పోలింగ్ నిర్వహణలో స్వల్ప మార్పులు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత కనకమెడల రవీంద్ర కుమార్ ఈసీకి లేఖ రాశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పెంచాలి అని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది అని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలకు మే 11 పోలింగ్ జరగనుందన్న పోలింగ్ సమయాన్ని మరో గంట పాటు పొడిగించాలి అని కోరారు. అంతకుముందు కనకమేడల మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై మొత్తం 29 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు అని తెలిపారు. ఆయా కేసుల విషయాల్లో న్యాయస్థానాల ప్రొసీడింగ్స్ కు జగన్ అడ్డుపడుతున్నారని సీబీఐ చెప్పింది అని కనకమేడల అన్నారు. ఇక న్యాయ ప్రక్రియను అడ్డుకుంటున్న మోసగాళ్లు ఎన్నికల్లో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక దాదాపు 400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా వారి వీడియోలు చిత్రీకరించారు అని ఆరోపించారు. అటువంటి వ్యక్తికి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శివమొగ్గలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ప్రజ్వల్ ను మాస్ రేపిస్ట్ గా పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారి వీడియోలు చిత్రీకరించారని రాహుల్ ఆరోపించారు. ఇదో పెద్ద సెక్స్ కుంభకోణం కాదు, ఇదే పెద్ద అత్యాచార ఘటనగా రాహుల్ అభివర్ణించారు. ఇక ఓట్ల గురించి బీజేపీ నేతలు అడుగుతున్నప్పుడు ప్రజ్వల్ ఏం చేశాడో ప్రతి మహిళ తెలుసుకోవాలని సూచించారు. అతడి గురించి ప్రధానికి ముందే తెలుసు అన్నారు. అటువంటి వ్యక్తికి కర్ణాటక వేదికగా మోదీ మద్దతు పలికారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక ప్రజ్వల్ ఒక మాస్ రేపిస్ట్ అని బీజేపీకి చెందిన ప్రతి ఒక్క నేతకు తెలుసు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయినప్పటికీ అతడికి మద్దతు పలకడమే కాకుండా అతడి పార్టీతో పొత్తు పెట్టుకోవడం వెనుక గల ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. అటువంటి వ్యక్తికి ప్రచారం చేసినందుకు దేశంలో ప్రతి మహిళకు ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. వారసత్వ పన్నుపై బీజేపీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ఇక ప్రాణత్యాగమే తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి అని ఆమె పేర్కొన్నారు. ప్రధాని మోదీని విమర్శిస్తూ ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి వాళ్ల అమ్మ నుంచి ఆస్తికి బదులు మరణమే వారసత్వంగా వచ్చింది అన్నారు. ఇటీవల నరేంద్ర మోదీ ఓ సభలో వేసిన
వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ తిప్పికొడుతూ ఈ కౌంటర్ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తుల ఆస్తులు సగం ప్రభుత్వానికి వెళ్లేలా చట్టం ఉండేదని మోదీ పేర్కొన్నారు. ఇక రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చాక వారసత్వ పన్నును రద్దు చేశారు అని ఆయన ఆరోపించారు. తన తల్లి ఇందిరాగాంధీ నుంచి తనకు సంక్రమించాల్సిన ఆస్తిపై పన్ను భారం పడకుండా ఉండేందుకు దీనిని రద్దు చేశారు అంటూ మోదీ అనుమానం వ్యక్తం చేశారు. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలకు స్పందించి కౌంటర్ ఇచ్చారు. తన నానమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు అని ప్రియాంక గాంధీ చెప్పారు. మరి అదే రీతిన తన తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయారు అని ఆమె విచారం వ్యక్తం చేశారు. తన నాన్నకు వచ్చిన ఆస్తి అదేనంటూ ప్రియాంక గాంధీ ఉద్వేగంగా వివరించారు. కాంగ్రెస్ వస్తే బర్రెలు తీసుకుంటుంది అని అబద్దాలు చెప్పడం మానేసి యూపీ, మధ్యప్రదేశ్ లో ఆవులు, గేదెల కోసం ప్రత్యేక షెల్టర్లు నిర్మించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ హయాంలో గోశాలలు నిర్మించింది అని ఆమె గుర్తు చేశారు. దీంతో మహిళలకు మెరుగైన ఉపాధి లభించింది అని ప్రియాంక గాంధీ చెప్పారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగలాడడంతో జనం కుతకుతలాడిపోతున్నారు. ఇక ప్రచండ భానుడి కిరణాలతో తెలంగాణ ఉడికిపోతోంది. ఏదో ఒక రోజు గత 10 ఏళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. 10 జిల్లాలోని 20 మండలాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ ను దాటింది. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్లో 46.6 డిగ్రీలు నమోదైంది. ఈ జిల్లాలోని పలు మండలాల్లో 46.5 నుంచి 46.2 డిగ్రీలు ఎండతో అల్లాడాయి. ఇది ఆందోళనకర పరిణామం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో సాధారణం కన్నా సగటున 22.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. గత ఏడాది మే 1తో పోల్చితే ఏకంగా 7.5 డిగ్రీలకు పైగా పెరుగుదల కనిపిస్తోంది. ఇక జగిత్యాలలో గత ఏడాది ఇదే రోజున 35.6 డిగ్రీలు నమోదు కాగా తాజాగా 45.6 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలో 8 మండలాలు, జగిత్యాలలో 6, కరీంనగర్లో 4, సిద్దిపేటలో 3, మంచిర్యాలలో 3, ఆసిఫాబాద్లో 2, జగిత్యాల జిల్లాలో 2 మండలాలతో పాటు ఖమ్మం నగరంలో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ నెల 5 వరకు వడగాలులు ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వడదెబ్బతో పలు చోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెరిగిన ఎండల తీవ్రతతో హైదరాబాద్ లో రోడ్లపైకి రావాలి అంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. జన తాకిడి లేకపోవడంతో మధ్యాహ్నం తేడాతో విజయం సాధించింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి 8 సిక్స్లు 3 ఫోర్లతో వీరవిహారం చేయగా ట్రావిస్ హెడ్ అర్ధశతకంతో రాణించాడు. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లు 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ అర్ధశతకాలు చేసినప్పటికీ రాజస్థాన్ ను గెలిపించలేకపోయారు. హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్ 3, నటరాజన్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీష్ రెడ్డి హెడ్ క్లాసన్ చెలరేగి ఆడారు. ఆవిష్ ఖాన్ 2, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు. ఇక 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్ ను కెప్టెన్ సంజు సంసన్, భువనేశ్వర్ కుమార్ డకౌట్ చేశారు. ఇక బట్లర్ 2వ బంతికి జాన్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 5వ బంతికి శాంసన్ బౌల్డ్ అయ్యారు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పరాగ్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. భువనేశ్వర్ వేసిన 3వ ఓవర్లో రియాన్ 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టి ఒక్కసారిగా ఇన్నింగ్స్ కు ఊతమిచ్చారు. ఇక ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి వెళ్లింది. చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా పావెల్ ఎల్బీగా అవుట్ అయ్యారు. దీంతో హైదరాబాద్